నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉంటే 1వ స్థానంలో పెట్టి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే 2 రెట్లు పెరిగిందని అన్నారు. తెలంగాణ దివాలా తీసిందని దివాలాల కోరు మాటలు మాట్లాడుతున్న ఈ సన్నాసుల నోరు మూపించేలా ఈ గణాంక సారాంశం ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. బూతులు మాట్లాడుడు, దివాలా కోరు మాటలు మాట్లాడుడు, తెలంగాణను శపించుడు, తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంద్ చేయని చెప్తా ఉన్నాం. నేను ఊరికేనే అనట్లేదు, ఏదో దుగ్ధతో మాట్లాడట్లేదు. తెలంగాణను ఎవరు తిట్టినా, తెలంగాణను ఎవరు దూషించినా, తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం. ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి, మూర్ఖుడు కాబట్టే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు, తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు. అందుకే నేను అంటున్నాను, నువ్వు మూర్ఖుడివి, చదువుకో. నీ సొంత సహచరుడు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పచెప్పిన నాడు, ఆనాడు 10వ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పచెప్పిపోయినాడు నంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. నంబర్ 1. నంబర్ 2, ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆనాడు 2014-15లో దేశ సగటు 86,000 ఉంటే తలసరి ఆదాయం, ఆనాడు మాకు అప్పచెప్పినాడు కాంగ్రెసు మన తలసరి ఆదాయం 1,24,000. కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు. భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే 84,000 నుంచి 1,84,000, 86,000 నుంచి 1,84,000 పెరిగితే మనది దాదాపు 2 రెట్లు, భారతదేశ సగటుతో పోలిస్తే 2 రెట్లు 3,56,000 ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది, కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది, ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట. తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. ఇది మరొకటి, ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ, తలసరి ఆదాయం మాత్రమే కాదు, జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా, అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశానికి బువ్వబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా, ప్రగతిశీల రాష్ట్రంగా, ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది. 2013-14లో ఆనాడు భారతదేశంలో 4% జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి 5.1% అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది. అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం 100% ఉంటుంది. జీడిపి అంటే 100, ఆ 100లో 5.1% మన తెలంగాణ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ జనాభా భారతదేశంలో 2.8, కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది, జీడిపిలో సంపద సృష్టిస్తున్నది 5.1. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సన్నాసి చేసిన పని, ఇగో ఇది కూడా వాళ్ళ నివేదికనే, మాది కాదు. ఈ సన్నాసి చేసిన పని ఆయన ఉప ముఖ్యమంత్రి గారు బయటపెట్టారు. ఇక మేము దిగిపోయే నాడున్న రేషన్ కార్డుల సంఖ్య 89,97,000, అంటే దగ్గర 90 లక్షలు. 89,97,000 అని ఆయనే చెప్పాడు మేము దిగిపోయినాడు. మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రా, యాజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క 31/8/2024, ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసిరో తెలియదు, దాదాపు 1,00,000 కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన. కొత్త ఇయ్యలే, ఉన్నాయి కట్ చేసిరు. ఇది నేను చెప్పలే, నిన్న బట్టి విక్రమార్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇగో ఈ సన్నాసి చేసిన పరిస్థితి ఏంటంటే, ఇగో 1,00,000 రేషన్ కార్డు, 1,00,000 పైచీలకు రేషన్ కార్డులు తొలగించిండు. ఇంకొక మాట చెప్తున్నా, తొలగించడమే కాదు, ఇవాళ పేపర్లలో